తమిళ వెట్రి కழகம் అధినేత విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా తమిళనాడు గవర్నర్ ఆదేశించారు. మరి బలం ఎలా నిరూపించుకుంటారు? మీ సంఖ్య ఎంత? ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా విజయ్ ఒకటే సమాధానం చెప్పారండి. మేము సభలో నిరూపించుకుంటామని. ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళకి అంటే 5 ఎమ్మెల్యేల బలమే కాకుండా నైతికంగా అంటే ఈవెన్ లీగల్‌గా కూడా సపోర్ట్ చేస్తాను టీవీకేకి అంటోంది. అందుకే అభిషేక్ మను సింఘ్వీని కొంచెం సేపట్లో కాంగ్రెస్ చెన్నైకి పంపనుంది. సో, మొత్తం మీద ఇప్పుడు టీవీకే అధినేతకైతే అడ్డంకులు తొలగిపోయాయి. కానీ ఈయన ముందు చాలా పెద్ద సవాలుంది. అదే బల నిరూపణ. ఎలా చేసుకుంటారు? ఇప్పటికి 5 కాంగ్రెస్ వాళ్ళైతే ఈయనకి సపోర్ట్‌గా ఉన్నారు. తర్వాత వీసీకే తిరుమావళవన్ కూడా మేము సపోర్ట్ ఇస్తాము అన్నారు. సో, మొత్తం మీద ఒకళ్ళిద్దరు తగ్గినా కూడా మేము సభలో మా బలాన్ని నిరూపించుకుంటామని టీవీకే విజయ్ అంటున్నారు. ఇంతే కాకుండా మీకు తెలుసో లేదో పుదుచ్చేరి ఏదైతే రిసార్ట్స్‌లో వీళ్ళున్నారో టీవీకే ఎమ్మెల్యేలందరూ కొంతమంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళారట. సో, మాకు ఏఐడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది అని టీవీకే విజయ్ చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం మాత్రం మనం అడగాలండి. అదేంటంటే మా తీరు వేరు, మా పద్ధతి వేరు అంటూనే మళ్ళా ఏఐడీఎంకేతో కలవడం ఏమిటి? ఏఐడీఎంకేకి బీజేపీ మద్దతు ఉంది కదా! అక్కడ డీఎంకే మద్దతున్న కాంగ్రెస్‌ని మీరు లాగేసుకున్నారు. సో, ఇవాళ డీఎంకే కాంగ్రెస్ మీద కోపంగా ఉంది. ఇప్పుడు మరి బీజేపీ విజయ్ మీద కోపగించుకుంటుందా? వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పరిణామాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి తమిళనాడులో. కానీ తుమ్మితే ఊడే ముక్కు దగ్గితే ఊడదా అన్నట్టుగా మరి 118 మందితోటి ఈయన ఎలా నెగ్గుకొస్తాడు? ముఖ్యంగా మనం గమనించుకుంటే గనక అయితే స్టాలిన్ చాలా చక్కగా బిహేవ్ చేస్తున్నారు. చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారాయన. మేము 6 నెలలు సమయం ఇచ్చి వేచి చూస్తామని చెప్తున్నారాయన. సో, ఇవాళ ఆర్థికంగా చాలా పెను సవాళ్ళున్నాయి. అదేవిధంగా వాళ్ళ హామీలనేవి ఇవాళ విజయ్ తల మీద ఎక్కి కూర్చుంటాయి. మరి వేచి చూడాలి విజయ్ ఎలా బల నిరూపణ చేసుకుంటారు? మరి రేపే ప్రమాణ స్వీకారోత్సవమా అనేది మనం వేచి చూడాలి.